చెప్తా ఉంటారు కొత్త వ్యక్తిని చూడాలని చెప్పేసి. ఏం చూస్తావు కొత్త వ్యక్తిని? మన ఊరోడు కాదు, మన జిల్లా వాడు కాదు. గతంలో కూడా ప్రకాష్ రెడ్డి గారు 99లో పోటీ చేశాడు. ఆదంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుగా పోటీ చేస్తే లోకలోడు కాదని చెప్పేసి ఆయన్ని 16,500 ఓడించాడు. ఈరోజు చిత్తూరోడు మన లోకలోడు కాదు, జిల్లావాడు కాదు, చిత్తూరు నుంచి వచ్చాడు. చిత్తూరు వాళ్ళు నమ్మే పరిస్థితి రారాదు. ఏదున్నా కూడా అలాంటి వాళ్ళు వచ్చారంటే అలజడి సృష్టిస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దని చెప్పేసి మాత్రం చెప్తా ఉన్నాను. ఏదన్నా అటువైపు ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నా మీరు చెప్పిన మాటలేని ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఈరోజు చెప్తా ఉన్నానమ్మా, ఇదే మీనాక్షి కుటుంబం అంతా కూడా కష్టపడతా ఉన్నారు పాపం. ఎందుకంటే మీనాక్షి కుటుంబము మీనాక్షి కోసం కష్టపడాలి తెలియదు, కానీ ఇక్కడ వలస పక్షికి ఈరోజు కష్టపడతా ఉన్నారు. అది కూడా ఏదున్నా కూడా ప్యాకేజ్, వీళ్ళంతా కూడా ప్యాకేజ్ మాస్టర్లు. డబ్బు ఇస్తేనే నోరు తెరుస్తారు, డబ్బు ఇకపోతే ముచ్చుకుంటారు. ఆ విధంగా ఈ మీనాక్షి కూడా డబ్బు ముట్టింది, 3 కోట్లు ముట్టిందని ప్రచారం అవుతా ఉంది. ఏదున్నా కూడా మల్లప్ప గారు కూడా డబ్బులు ముట్టినాయని చెప్పేసి. ఇంకా మిగతా వాళ్ళు 6 మంది ఉన్నారు పైన. భాస్కర్ రెడ్డి ఉన్నాడు, కృష్ణమ్మ ఉంది, మళ్ళా దేవేంద్రప్ప ఉన్నాడు, ఇన్ని రకాలుగా ఇంతమంది శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఆయన వలస చుట్టుకోవడం జరిగింది. ఏదున్నాడు ఇంతమంది రేపు పొరపాటున ఏదైనా అయితే కూడా ఇంతమందితో ఎవరు కలిసే వాళ్ళు ఉన్నారు? ఒక్కడుగా నేను ఉన్నారు, అందరూ నా దగ్గరికి వస్తారు, పనులు చేసుకుంటారు. ఏ రకంగా కూడా ఒకరితో మాట్లాడచ్చు, కానీ ఇంతమందితో మాట్లాడేదానికి ఆ పార్టీలో మనకు అవసరం లే. ఏదన్నా ఒకటే చెప్తానా, నేను ఒకటే, మన ఆదోని మర్యాద నిలబెట్టండి, ఆదోని గౌరవం పెంచండి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చినానికి ఓట్లు వేసే అవసరం లేదా. ఓటు వేస్తే కూడా మీకు వేస్తే. ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితిలో నేను డెవలప్మెంట్ చేయకపోతే నాకు ఓటు వేద్దానని చెప్పేసి ధైర్యంతో చెప్తాను.